ఏంటో అండి చికెన్‌తో ఏ రెసిపీ చేసినా నేను మాక్సిమం సక్సెస్ అవుతాను. అసలు ఫెయిల్ కాననమాట. ఫస్ట్ అయితే చిల్లీ చికెన్ చేసుకుందామని చెప్పి ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేశాను. నీట్‌గా వస్తదా? రాదా? ఏమన్నా చెడిపోతుందా? అని కొంచెం భయం అయితే నేను ఏదైనా సరే ఫస్ట్ టైం ట్రై చేస్తే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటాను. సో, అందుకని చెప్పేసి నేను తక్కువ క్వాంటిటీతో ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ మైదా మొత్తం వేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికైతే మనం మ్యారినేట్ చేసుకొని 1 అవర్, 2 అవర్స్ అలా నానబెట్టాల్సిన అవసరం లేదు. అండ్ వెంటనే ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసేసుకొని అది కనుక పెద్ద పీసులుగా ఉంటే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక చిన్న ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని అండ్ అలాగే తర్వాత క్యాప్సికమ్ కొంచెం ఉల్లిపాయలు పెద్ద పెద్దగా కట్ చేసుకుని కూడా ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని అండ్ తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేసేసుకొని వెనిగర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఇలా వచ్చినప్పుడు మనం సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకొని ఒకసారి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తిప్పుకోవాలి. అండ్ ఆ తర్వాత చికెన్ వేసేసుకొని కలుపుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి సబ్స్క్రైబ్